వాళ్ళకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు వాళ్ళకు గొర్రెల పెంపకం పథకానికి ఆర్థిక సహకారాన్ని అందింపజేసిందని చెప్పంటూ నేను వీళ్ళు ముదిరాజు కులస్తులు గంగపుత్రుడు అని చెప్పంటూ చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏది ఇస్తున్నదో వాళ్ళ వృత్తి కావాల్సిన చేప నారే కానీ వాళ్ళకి అందింపజేసిండు. విద్య ప్రధానమని చెప్పంటున్నా. విద్యకు సంబంధించి గురుకులాశ్రమ పాఠశాలలు అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించలేదు. బీసీ ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఆరంభింప చేయడమే కాదు, ఇలా విద్యాపరంగా నీకు ఏదైతుందో వినూత్న కార్యక్రమాలు ఆరంభింపజేయడంతో పాటుగా ఇవాళ 10 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 23 అదనంగా జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఇవాళ 33 జిల్లా కేంద్రాలలో 33 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆనాడు అందరూ ఆశ్చర్యం, ఇదేంటో ఇటు జిల్లాలు ఏర్పాటు చేస్తుండు, దీంతో ఏమొస్తుంది ఏమవుతుంది అనుకున్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, నేను జగిత్యాల జిల్లా కేంద్రం చేయడంతో ఏది ఇస్తుందో జగిత్యాలలో మెడికల్ కళాశాల వచ్చిందే. జగిత్యాల మెడికల్ కళాశాల రావడంతో వైద్య సదుపాయాలు మెరుగైనాయని చెప్పంటూ నేను, పాలన సౌలభ్యం లభించిందని చెప్పంటూ నేను. మరి మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగింది అంటూ నేను, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగిందని చెప్పంటూ నేను. అందుకే ప్రజల్లో ఈ నారాశ్యం, అందుకే ఈ నారాశ్యం మార్పు కోరుతున్నారు. వీళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి గారి ఒక పాలన మార్పు అనే ఒక ఆలోచన రావడానికి 2 సంవత్సరాల ఆలోచన వచ్చింది. 2 years. ఏం చెప్పంటో చెప్పంటూ నేను. వీళ్ళు అందుకే ఏదైతుందో ప్రజలు ఆల్వేస్ దే ఆర్ సుప్రీం అని చెప్పంటూ నేను. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందు పోవడం జరుగుతుంది. ఒకవైపు ఏదైతే పార్టీ పరంగా దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన ఒక కార్యకర్తలను విస్మరించడం, ఇంకో పరంగా ఏదైతుందో ప్రజలకు మనం చేసినట్టు ఒక వాగ్దానాలే కానీ ఎన్నికల ప్రణాళిక అమలుకు కార్యరూపం దాల్చకపోవటం, ఇవన్నీ పరిస్థితుల్లో ఏదైతుందో నేను పార్టీ వీడడమే కానీ ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ ఎంచుకోవడమే కానీ ఇలా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఏదైతుందో కేసీఆర్ గారి నాయకత్వమే ఏకైక మార్గం అనే ఒక భావనతో ఏదైతుందో ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం రావటం, దానికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ గారు జగిత్యాల రావటము, మరి దానికి కార్యరూపం ఏ విధంగా పార్టీలో చేరటం ఇవన్నీ మరి వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ గారి యొక్క పాలన పునరావృతం, దాన్ని తిరిగి ప్రభుత్వం ఏర్పడాలి, రాష్ట్ర పునర్నిర్మాణం కాబడాలని చెప్పండి. వీళ్ళు ఈ 2.5 సంవత్సరాలు ఏం కోల్పోయినాము, ఇక రాబోయే 2 సంవత్సరాలు ఇంకేం కోల్పోబోతున్నాము, ఇదంతా ఏదైతే ఉందో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అంటే అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందనే భావనతో మరి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ.